చెప్తున్నాం కదా, నవీన్ రావు, సంతోష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు, హరీష్ రావు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో కవిత కూడా ఉంటుంది. కవితను మళ్ళీ మూడోసారి కూడా అరెస్ట్ చేస్తారు. ఇక నిన్న ఈడీ పోయి సిబిఐ. అసలు విచిత్రం ఏంటంటే ఈడీ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయిన కవితను మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎన్ని బెయిల్స్ కి అప్లై చేయాలి లిటరల్ గా. అయితే ఒక్క బెయిల్ వస్తుంది బయట పడతానేమో అని కలగానే లోపు ఇంకోటి చేసేస్తున్నారు. సిబిఐ వంతు కవితను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ సవాలు చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు. కనీసం సమాచారం లేకుండా అరెస్ట్ చేశారని వాదన. అత్యవసర విచారణ అవసరం లేదని న్యాయస్థానం ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి నేడు ఉదయం ప్రత్యేక కోర్టులో విచారణ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. మళ్ళీ రౌజావిని కోర్టు పట్టుకొస్తారు. రౌజావి కోర్టుకు మళ్ళీ ఆమె పాపం ఆమె బెయిల్ వేయాలనా లేకపోతే కస్టడీ పిటిషన్ తగ్గించుకోవాలన్నా, సిబిఐ నుంచి తప్పించుకోవాలా, ఈడీ తప్పించుకోవాలా, అన్ని రకాల లాయర్లు నాకు తెలిసి 10-15 మంది లాయర్లు అయితే ఖచ్చితంగా పనిచేయాలి. నాకు తెలిసి హ్యాపీగా లాయర్లు ఎవరెవరైతే ఈమె కేసు టేకప్ చేసిర్రో కరెక్ట్ గా ఇంకొక 2 నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే అందరి జీవితాలు సెటిల్ అవుతాయి. ఆమెకు బెయిల్ రాని రాకపోని ఆమె అయితే సెటిల్ అవుతుంది. నెక్స్ట్ ఘనంగా ఈద్ వేడుకలు. షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, మహమ్మద్ అలీ నివాసానికి కేటీఆర్, మీరాలం ఈద్గాలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, భారీ సంఖ్యలో హాజరు, సత్కార్యాలు కొనసాగించాలి అసద్ అంటూ చెప్తాను. రైట్. మజ్లిస్ ది దుశ్శాసన పాత్ర. నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ తో దోస్తీ. మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం. కిషన్ రెడ్డి. హెట్రో నుంచి కాంగ్రెస్ 300 కోట్లు కొట్టేసింది. దగాకోర్లతో రీసెటిల్మెంట్. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆహా పర్లేదు. సో ఆడ ఖచ్చితంగా మాధవిలో అయితే చాలా ప్రభావం చూపుతుంది. సో చూద్దాం భయంకరంగా ఆమె విషయంలో. అంటే ఒకటి ఏంటంటే ఆమె ఇవాళ పేరు ఆమె బయటకు వచ్చిందేమో కానీ మొదటి నుంచి ప్రజల్లో ఉంది. చాలా చేసింది అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కోసం.